హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. లాస్ట్ టైం మనం చెప్పుకున్న ఎంట్రీ ఎగ్జిట్ వీడియోలో లిక్విడిటీస్ గురించి మాట్లాడుకున్నాము. సో ఆ వీడియోకి మంచి ఆదరణ అయితే లభించింది. దాంట్లో కొంతమంది అడిగింది ఏంటంటే లిక్విడిటీ గురించి అర్థమైంది, కానీ ఏదైనా ఆప్షన్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో బాగా ఎక్కువగా లిక్విడ్గా ఉండే స్టాక్స్ లిస్ట్ ఏమైనా చెప్పమని అడిగారు. సో దాని గురించి అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనం ఉన్న ఎఫ్ఎన్ఓ లిస్ట్ అన్నిటిలో ఏవైతే ఎక్కువ లిక్విడ్గా ఉంటాయో సెక్టార్ వైజ్గా మనం చూద్దాము. దాంట్లో కొన్ని ఒకవేళ ఇప్పుడే కనుక మీరు మార్కెట్లోకి వచ్చి ఎఫ్ఎన్ఓ ట్రేడ్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండి ఎందులో చేస్తే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది అనే ఆ డౌట్ మీకు కనుక్కున్నట్లయితే కేవలం ఇప్పుడు నేను చెప్పబోయే స్టాక్స్కి మాత్రమే మీరు ఫోకస్ చేసుకొని ఉన్నారంటే అలాంటి లిక్విడిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఆటోమొబైల్ స్టాక్స్ అనేవి ఎక్కువగా లిక్విడ్గా ఉంటాయి. సో ఆటోమొబైల్స్లో టీవీఎస్ మోటార్, హీరో మోటోకో, ఎషర్ మోటార్స్, బజాజ్ ఆటో, M&M, అశోక్ లేలాండ్ అండ్ బోష్ వచ్చేసి లిక్విడ్గా ఉండదు. అండ్ టాటా మోటార్స్, MRF లిక్విడ్గా ఉండదు. మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్, ఎస్కాట్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్. ఇట్లా ఆల్మోస్ట్ ఆటోమొబైల్లో ఒక బోష్ అండ్ MRF తప్ప మిగతా అన్ని స్టాక్స్ లిక్విడ్గానే ఉంటాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్కి సంబంధించి. బ్యాంకింగ్లోకి వచ్చినట్లయితే బ్యాంకింగ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ మనకి లిక్విడ్గానే కనబడుతుంది. ఈ పిఎన్బి ఒకటే అవాయిడ్ చేసుకోండి. పిఎన్బి అండ్ ఈ రెండు స్టాక్స్ని మినహాయించి మిగతా అన్ని స్టాక్స్లోనూ రీజనబుల్గా లిక్విడిటీ ఉంటుంది. హై వొలాటిలిటీ కూడా ఉండడానికి అవకాశం పెద్దగా ఏముండదు. సో ఈ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి అన్ని స్టాక్స్లోనూ లిక్విడిటీ ఉండడానికి అవకాశం ఉంది. క్యాపిటల్ గూడ్స్కి వచ్చేప్పటికి L&T, BHEL, BEL, వోల్టాస్ అండ్ హ్యావెల్స్ ఇవి లిక్విడ్గా ఉంటాయి. మిగతావి కొంచెం లిక్విడిటీ అండ్ ఇన్ ద మనీలోకి వెళ్ళేప్పటికీ స్ట్రైక్స్ కొంచెం లిక్విడిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో క్యాపిటల్ గూడ్స్లోకి వచ్చేప్పటికి ఈ 4 స్టాక్స్ మాత్రం మనకి లిక్విడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. FMCGలోకి వచ్చినప్పుడు మెక్డోవెల్, తర్వాత టైటాన్, ITC, జుబిలెంట్ ఫుడ్, UBL, బాటా ఇండియా. సో ఇవి లిక్విడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మిగతావి కూడా కొంచెం లిక్విడిటీ ఎంటర్ అయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు మనం ఏవైతే అవాయిడ్ చేయమని చెప్తున్నానో అవి ఏ కారణం చేత అవాయిడ్ చేయమంటున్నానంటే ఒక 1 స్ట్రైక్ ఆర్ 2 స్ట్రైక్స్ ఇన్ ద మనీలోకి వెళ్ళిన వెంటనే లిక్విడిటీ అందులో దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటిలో అట్లీస్ట్ ఒక 3 స్ట్రైక్స్ 4 స్ట్రైక్స్ వరకైనా ఇన్ ద మనీ వెళ్ళిన తర్వాత కూడా మనకి మంచి లిక్విడిటీ దొరకడానికి అవకాశం ఉంటుంది. బిడ్ ఆస్క్ స్ప్రెడ్ మధ్యలో డిఫరెన్స్. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించి చేసిన వీడియో ఉంది, లాస్ట్ 4-5 days బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో. అదొకసారి చూడండి. దాంట్లో లిక్విడిటీ సమస్యలు ఎలా ఉంటాయి, ఆ బిడ్ ఆస్క్ స్ప్రెడ్ మధ్యలో గ్యాప్ ఏ టైంలో చూసుకోవాలి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి టైంలో జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కెమికల్స్లోకి వచ్చినట్లయితే UPL, టాటా కెమ్ ఈ రెండు ఎక్కువ లిక్విడ్గా ఉంటాయి. అండ్ సిమెంట్ సెక్టార్లోకి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గా లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్సే. అంటే ఒక స్ట్రైక్ ఇన్ ద మనీలోకి వెళ్ళిన వెంటనే మీకు కొంచెం బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే ఈ సెక్టార్లో ఏదో ఒక దాంట్లో చేయాలనుకుంటే ఎందులో చేయొచ్చు అంటే అంబుజా సిమెంట్లో చేయొచ్చు అండ్ గ్రాసిమ్లో చేయొచ్చు. సో మిగతావన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఎర్లీ స్టేజెస్లో. ఇండెక్స్ ట్రేడ్ మాత్రమే చేసేవాళ్ళు ఎక్కువ శాతం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కన్ఫైన్ అయి ఉంటే మంచిది. ఈ ఫిన్ నిఫ్టీ ఈ మధ్య కొత్తగా దీంట్లోకి తీసుకొచ్చారు. లిక్విడిటీ క్లియర్గానే కనబడుతున్నప్పటికీ ఎగ్జిట్ టైంలో చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్పైరీ డేస్లో ఎక్కువగా ఇరుక్కుపోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఫిన్ నిఫ్టీని అవాయిడ్ చేయడం బెటర్. ఓన్లీ ఇండెక్స్ చేసేవాళ్ళు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకే కన్ఫైన్ అయి ఉండండి. ఎక్కువ వొలాటిలిటీని
హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఓన్లీ నిఫ్టీకి మాత్రం చూసుకుంటే బెటర్. తర్వాత ఫినాన్స్ స్టాక్లోకి వచ్చినట్లయితే ఆర్ఈసి, పిఈఎల్, ఐడిఎఫ్సి, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్, పిఎఫ్సి. సో ఈ స్టాక్స్ లిక్విడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫినాన్స్లో ఐడిఎఫ్సి, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చినట్లయితే అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ దెన్ ఇండిగో. మీడియాలో పీవీఆర్ ఐనాక్స్ అండ్ జీల్, ఈ రెండు లిక్విడ్గా ఉంటాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎక్కువ యాక్టివిటీ జనరల్గా జరిగేది ఏ సెక్టర్స్ అంటే, ఒకటి మెటల్స్లో జరుగుతుంది, రెండు ఆటోమొబైల్ సెక్టార్లో, తర్వాత ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కువ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఆ సెక్టార్స్ జనరల్గా చూసుకున్నట్లయితే అందులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్లో మంచి లిక్విడిటీ కనబడుతుంది. ఇప్పుడు మెటల్స్లో చూసుకున్నట్లయితే కూడా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్లో మంచి లిక్విడిటీ ఉంటుంది. ఇందులో ఏది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఎన్ఎండిసి, సెయిల్, నేషనల్ అల్యూమినియం అండ్ హింద్ కాపర్, విఈడిఎల్, హిండాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇవన్నిట్లో కూడా మనకి లిక్విడ్గానే ఉంటాయి స్టాక్స్. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్లోకి వచ్చినట్లయితే ఐఓసి, గెయిల్, రిలయన్స్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇవి లిక్విడ్గా ఉంటాయి. ఫార్మాలో ఆరోఫార్మా, ఆల్కెమ్, టోరెంట్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డి, లాల్పాత్, డివిస్, అపోలో హాస్పిటల్, లారస్ ల్యాబ్స్. సో ఇవి కంపారిటివ్గా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్కువ లిక్విడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. రియాలిటీలో డిఎల్ఎఫ్ తప్ప మిగతా అన్నిటిలో లిక్విడిటీ ఇష్యూస్ చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. రియాలిటీ సెక్టర్ ట్రేడ్ చేసినట్లయితే ఓన్లీ డిఎల్ఎఫ్ వరకు మాత్రమే కన్ఫైన్ అయి ఉండడం బెటర్. కొత్తగా వచ్చినట్లయితే టెలికాంలో చూసుకున్నట్లయితే భారతీ ఎయిర్టెల్, ఇండస్ టవర్ మంచి లిక్విడిటీ ఉంటుంది. అండ్ ఐడియాలో కూడా మీకు లిక్విడిటీ దొరుకుతుంది, కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు లాట్ సైజ్ చాలా పెద్దగా ఉండడం వల్ల చిన్న చిన్న మూమెంట్లో పెద్ద మొత్తం అమౌంట్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఐడియాని అవాయిడ్ చేయండి. ఐడియాలో ట్రేడ్ చేయొద్దు. చూడడానికి చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ కనబడుతుంది. అండ్ మనకి 1 రూపీ మూమెంట్ జరిగితే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ప్రాఫిట్ వస్తున్నట్టు కనబడుతుంది. కాకపోతే ఇందులో మనకి స్ట్రైక్ రేట్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు అంత తక్కువ ప్రైస్ మూమెంట్లో ఎక్కువ ప్రాఫిట్ కనబడుతుంది అని చూస్తాం, కానీ అదే తక్కువ మూమెంట్ ఆపోజిట్ సైడ్లో జరిగినా కూడా అంతే డ్యామేజ్ మన పోర్ట్ఫోలియోకి జరుగుతుంది అనే విషయాన్ని గమనించుకొని ఐడియాని అవాయిడ్ చేయడం బెటర్. భారతీ ఎయిర్టెల్, ఇండస్ టవర్ వరకు కన్ఫైన్ అయి ఉండడం బెటర్. తర్వాత టెక్స్టైల్స్లో ఓన్లీ ఎస్ఆర్ఎఫ్ ఒకటి మంచి లిక్విడిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ టెక్నాలజీ స్టాక్స్లోకి వచ్చినట్లయితే టెక్ మహీంద్రా, విప్రో, కోఫోర్జ్, హెచ్సిఎల్ టెక్, బిర్లా సాఫ్ట్, ఇవి ఎక్కువ లిక్విడ్గా ఉంటాయి మిగతా వాటితో పోలిస్తే. సో టెక్నాలజీ స్టాక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఈ 4 స్టాక్స్లో, ఈ 4-5 స్టాక్స్లో మాత్రం కన్ఫైన్డ్గా ఉండడం బెటర్. సో సెక్టార్ వైజ్ ఏ స్టాక్స్ లిక్విడ్గా ఉంటాయి అనేది చూశారు కదా. సో ఈ లిస్టు మీరు ఒక దగ్గర రాసి పెట్టుకొని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేప్పుడు కేవలం వీటి వరకు కన్ఫైన్ అయి ఉంటే ఆల్మోస్ట్ రిస్క్ కొంచెం తగ్గించుకోవడం జరుగుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.